హాయ్ అండి, నమస్తే. నా ఛానల్లో కొన్ని పాత వీడియోల్లో నేను చెప్పాను కదా, కొన్ని ఫ్లవరింగ్ ట్రాపికల్ ప్లాంట్స్ కూడా నేను ఇంట్లో ఓవర్ వింటరింగ్ చేసి పెంచుకుంటున్నానని. వాటిల్లో ఇవి కొన్ని. ఇది వచ్చేసి మందారం అండ్ ఇది వచ్చేసి మల్లెవి 2 కుండీలు పెట్టుకున్నాను. ఈ పక్కన వచ్చేసి కనకాంబరం. ఈ కనకాంబరం కూడా ఇంట్లోనే ఇలా ఓవర్ వింటరింగ్ చేసి పెంచుకుంటున్నాను. మన సియాటల్ వెదర్ తెలుసు కదండి, 8 నెలల వరకు చల్లగా ఉంటుంది. ఈ ప్లాంట్స్ బయట పెడితే మాత్రం బతకవు. సో ఇలా ఇంట్లో గ్రో లైట్ కింద పెంచుకుంటున్నాను. ఇవి వింటర్లో కూడా మనకి పూలనిస్తాయి. మనకి స్ప్రింగ్ మార్చ్ టైంలో వస్తుంది కదా, ఆ టైంలో కూడా వీటిని బయట పెట్టలేము. జూన్ మిడ్లో ఎప్పుడైతే మన టెంపరేచర్స్ నైట్ కూడా 2 డిజిట్ సెల్సియస్ ఉంటుందో అప్పటి నుంచి వీటిని మనం బయటకు తెచ్చి పెంచుకోవచ్చు. ఒక్కొక్కసారి వింటర్లో అంటే ఎండ్ ఆఫ్ ది వింటర్స్ జాన్ ఫెబ్లో ఇలా కొంచెం ఆకులు ఎండిపోయి రాలిపోయినా కూడా స్ప్రింగ్ రాగానే మీకు ఇందాక చూపించినట్టు కొత్త చిగురు వస్తూ ఉంటుంది. చిగురు వచ్చింది అంటే తప్పకుండా ఆ కొమ్మకి మొగ్గలు వస్తాయి. సో అండ్ వింటర్లో స్పెషల్గా నేను తీసుకున్న కేర్ ఏంటంటే, ఆకులు అయితే ఎప్పుడు వడిలిపోతాయో అప్పుడు మాత్రమే నీళ్ళు పోస్తాను. ప్రతిరోజు రెగ్యులర్గా నీళ్ళు పోయనమాట. కాకపోతే ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఆకులు హెల్తీగా ఉన్నాయా లేకపోతే వడిలిపోతున్నాయా అని. వడిలిపోతే మాత్రం నీళ్ళు పోస్తాను. అండ్ వింటర్లో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వను. ఇలా మనం జూన్ మిడ్లో బయటకి తెచ్చినప్పుడు మాత్రమే వీటిని చక్కగా ట్రిమ్మింగ్ చేసి కొంచెం ఫర్టిలైజర్ వేసి కొత్త సాయిల్ని యాడ్ చేసి మళ్ళీ రెగ్యులర్గా వాటరింగ్ పోసి పెంచుకుంటాను. ఇది మందారం ఏంటి అంటే, మొన్న డార్మెన్సీ పీరియడ్లో ఆకులన్నీ రాలిపోయినాయి, కాకపోతే కొత్త చిగురు కూడా స్టార్ట్ అయిపోయింది స్ప్రింగ్ రాగానే. సో ఈ విధంగా మనం ఈ ట్రాపికల్ ప్లాంట్స్ని కూడా ఓవర్ వింటరింగ్ చేసి ఇంట్లో పెంచుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సౌత్ సైడ్ సన్లైట్ వచ్చే ఏరియాలో ఖాళీ స్థలం ఉంటే అక్కడ డైరెక్ట్ పెట్టచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్లేస్లో గ్రో లైట్ హెల్ప్తో మనం ఇలా ట్రాపికల్ ప్లాంట్స్ని చక్కగా పెంచుకోవచ్చు. అండ్ సమ్మర్లో మనం బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇలా డైరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకుండా షేడెడ్ ఏరియాలో, నేను ఆ ఏరియాలో పెడతాను. అక్కడ షేడ్ అయితే వస్తుంది. ఒక 1 వీక్ ఇలా షేడెడ్ ఏరియాలో పెట్టి తర్వాత సన్లైట్ బాగా వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే ఈ సమ్మర్ అంతా ఈ చెట్లు ఎదుగుదలకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. తర్వాత మళ్ళీ వింటర్ రాగానే ఓవర్ వింటరింగ్ చేసేస్తే మనకి ఈ ప్లాంట్స్ మళ్ళీ సమ్మర్ వరకు ఇంట్లోనే చక్కగా హెల్తీగా పూలనిస్తూ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడైతే క్విక్గా ఈ వీడియోలో ఈ మందారం చెట్టుకి ఎలా సాయిల్ని యాడ్ చేసి ఫర్టిలైజ్ చేశానో చూద్దాము. ఎందుకంటే మల్లెపువ్వుకి కనకాంబరంకి కొంచెం పెద్ద ప్రాసెస్ చేశాను అనమాట. అదంతా ఈ వీడియోలో పెడితే చాలా పెద్ద వీడియో, లెంత్ వీడియో అయిపోతుంది. సో అది సపరేట్గా మరొక వీడియోలో పెట్టి అప్డేట్స్ ఇస్తాను. సో మీరు ఇలా చూస్తున్నారు కదా, టాప్లో ఉన్న కొంచెం ఒక 1 ఇంచ్ వరకు సాయిల్ని తీసేసి దీనికి బోన్ మీల్ ఫర్టిలైజర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ వేసాక ఇది సాయిల్లో బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి దీనిపైన ఇంకొక 2 ఇంచ్ లేకపోతే మనకి పాట్లో ఎంత సైజు ఉంటే అంత సైజు వరకు కొత్త పాటింగ్ మిక్స్ని యాడ్ చేస్తాను. సో ఇలా చేశాక ఫుల్గా వాటరింగ్ చేసేసి ఒక 1 వీక్ ఇలా షేడెడ్ ఏరియాలో పెట్టి తర్వాత సన్నీ ఏరియాలో పెడితే ఈ ప్లాంట్స్ అనేవి మళ్ళీ హెల్తీగా గ్రో అవుతాయి. ఈ సమ్మర్ మొత్తం ఇది చక్కగా గ్రో అయిపోతుంది అన్నమాట. సో ఇదండి టోటల్ ప్రాసెస్. నేను ట్రాపికల్ ప్లాంట్స్ని ఇలా కేర్ తీసుకుంటున్నాను. మీరు అండ్ మిగతా వ్లాగ్స్ చూడాలి అనుకుంటే రిలేటెడ్ టు జాస్మిన్ అండ్ కనకాంబరం వాటి గురించి, లేకపోతే నా గార్డెన్ వ్లాగ్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తిరిగి మరొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.